హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఈరోజు ఈ వీడియో చేయాలని చెప్పేసి నేను సింపుల్గా ఇలా వచ్చేసాను అనమాట. వీడియో చాలా బాగుంటుంది, అంటే చాలా అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట వీడియో అనేది. అండ్ అంటే గొడవలు లేని మ్యారీడ్ లైఫ్ కావాలి అని మీరు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నట్లయితే మాత్రం మీకు కొన్ని గోల్డెన్ ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ విషయాలు ఎవరు చెప్పరు గైస్ మీకు, బట్ నేను చెప్తాను అనమాట. సో ఎక్కువ గొడవలు లేకుండా చాలా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయాలి అనే థాట్స్ అందరికీ ఉంటాయి. ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు, మోస్ట్లీ చాలామందికి ఉంటాయి. బట్ అందుకే నేను చెప్పాను ఇవి గోల్డెన్ ట్రిక్స్ అని చెప్పేసి. అవేంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ యాజ్ టీజ్గా చేసేసేయండి. సో గైస్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలామంది లైఫ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చాలా బాగుంటుంది. బట్ కానీ ఒక 1 ఇయర్ అలా గడిచిపోయిన తర్వాత 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా గొడవలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అంటే ఇది నేను చెప్పేది ఏదో మ్యారీడ్ లైఫ్ వాళ్ళకే వస్తుంది, అన్మ్యారీడ్ వాళ్ళకి గొడవలు రావు అని కాదు. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా యాస్టీస్గా ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు అనేవి కామన్గా అవుతూ ఉంటాయి అనమాట. బట్ నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగి ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ అనమాట అది. ఎప్పుడైనా సరే ఏదన్నా జరిగి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి లేదా మాట పెరిగి గొడవ రైజ్ అయిపోతుంది, ఆర్గ్యూ చాలా ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడే మన నోటికి తాళం వేయాలి. అంటే వీలైతే సైలెంట్గా ఉండటానికి మెయింటైన్ చేయండి. లేదు నేను సైలెంట్గా ఉండలేను అనుకున్నా కూడాను మాట్లాడే ప్రతి మాట కూడాను చాలా రెస్పెక్ట్తో మాట్లాడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలోనే మనం రెస్పెక్ట్ కోల్పోతాము. సో అంటే నోటికి ఏది వస్తే అది, ఆ కోపంలో ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడేస్తారు చాలామంది. బట్ గైస్ నేను అందుకే చెప్పాను, అంటే ఎలా అంటే సెన్సిటివ్ సిచ్యువేషన్ అనమాట అది. అలాంటి సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. అండ్ అంటే చాలామంది జీవితాల్లో ఈ గొడవలు అనేవి వస్తుంటాయి. బట్ ఆ గొడవల్ని ఎక్కువ చేసుకొని ఒక మాట అంటే పడకుండా నేను ఎందుకు పడాలని ఇంకో మాట అంటాం, ఇలా ఎక్కువ చేసుకుని రేస్ చేసేసుకొని అండ్ దూరం అయిపోతున్నారు అనమాట. కానీ మీకు అలాంటి గొడవలు ఉండకూడదు. ఆ గొడవలు ఏదో ఉన్నా వచ్చిపోయినట్టు వెంటనే అయిపోవాలి, అది ఎక్కువ ట్రావెల్ అవ్వకూడదు అనే థాట్స్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పబోయే ఈ ట్రిక్ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అండ్ నేను చెప్పేది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ని మీరు ఆపలేకపోయినా కూడాను మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కొంచెం ఏదొస్తే అది మాట్లాడేయమాకండి ఆవేశపడిపోయి. తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ పార్ట్నర్కి ఏం కావాలి, ఏమి ఇష్టం అనేది మీరు తెలుసుకోవాలి అనమాట. మీరు అనుకోవచ్చు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ప్రతిదీ చెప్పాలా, ఆ మాత్రం తెలుసుకోలేరా అని చెప్పేసి. తెలుసుకోలేరు, ఎందుకంటే కొంతమంది తెలుసుకోలేరు కూడా. అది మనం ఎప్పుడైనా చెప్తాను, అమ్మైనా అడగందే అన్నం పెట్టదు అని అంటారు కదా. అమ్మకి తెలియదా మన ఆకలి గురించి? కానీ ఎందుకు వచ్చింది ఆ వర్డ్? సో ఇక్కడ కూడా అలాగే అనమాట. సో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని అడిగి తెలుసుకొని చెయ్యటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చెప్పరు, అండ్ చెప్తేనే తెలుస్తుందా, చెప్పకపోతే తెలుసుకోలేరా అంటే ఏమో, తెలుసుకోవచ్చు తెలుసుకోలేకపోవచ్చు, కానీ చెప్తే తప్పేంటి? మీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? కరిగిపోదు కదా. మీ కణాలు ఏమైనా కరిగిపోతాయా? లేదు కదా. సో కాబట్టి అండ్ ఏదైనా సరే వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం కావాలి, ఏం అవసరం అడగండి, అడిగి తెలుసుకోండి. అంతేకాని ఏదో రోజు వాళ్ళే చెప్తారులే, లేకపోతే చెప్తేనే తెలియాలి ఏంటి, అర్థం చేసుకోలేరా ఆ మాత్రం అనేవి వద్దు. రిలేషన్షిప్లో అస్సలు మంచివి కావు. ఏదైనా సిచ్యువేషన్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు సో చాలామంది సైలెంట్గా ఉంటూ ఉంటారనమాట. ఎందుకు సైలెంట్గా ఉంటూ ఉంటారంటే కొంతమందికి బాగా డిస్టర్బ్ అయిపోవటం వల్ల సైలెంట్గా ఉండొచ్చు, లేదా కొంతమంది ఆర్గ్యుమెంట్ పెరగటం ఎందుకని సైలెంట్గా ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తున్నాను గైస్, రీజన్ ఏదైనా కానీ సైలెంట్ అనేది ఒక పూట కంటే ఎక్కువ మెయింటైన్ చేయమాకండి. సో అంటే సిచ్యువేషన్ ఏదైనా, ప్రాబ్లం ఏదైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవైనా రావచ్చు, కానీ జస్ట్ ఒక గంట లేదు మేము ఉంటాం ఓకే, ఒక గంట 2 గంటలు 3 గంటలు ఉండండి, కానీ ఒక పూట కంటే ఎక్కువ ఉండమాకండి. సో అది చాలా డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మీకు తెలియకుండా. సో ఒక ఒక పూట తీసుకున్న తర్వాత ఇంక వద్దు, ఇంక ఈ టైం ఇంకా క్రాస్ అయిపోతుంది, మా మధ్య దూరం పెరిగిపోతుంది అనేది మీకు అర్థమైపోవాలి. ఇంకా ఆటోమేటిక్గా ఇది కరెక్ట్ కాదు సో అనేది అర్థమైనప్పుడు మీరు వెంటనే వెళ్ళి మాట్లాడేసేయండి. మాట్లాడటం వల్ల ఏం తప్పు లేదు రిలేషన్షిప్లో.
ఇప్పుడు మీ మ్యారీడ్ లైఫ్ బాగుండాలి అని మీరు కోరుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీరు ఏం గొడవైనా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, మీరు కొద్దిసేపు మీకు ఆ కోపం ఉన్నా కూడాను ఆ తర్వాత మీరు నార్మల్ స్టేజ్కి వచ్చేసి మళ్ళీ నార్మల్గానే మాట్లాడాలి. ఎలా ఉండాలి అంటే అసలు మా మధ్య ఏ గొడవ జరగలేదు అన్నట్టుగానే మళ్ళీ క్యాజువల్గా మాట్లాడటం స్టార్ట్ చేయాలి అనమాట. అప్పుడే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో వీలైనంత వరకు మీ మ్యారీడ్ లైఫ్ని మంచిగా స్మైల్తో ముందుకు తీసుకెళ్ళండి. సీరియస్గా అయిపోవటం, ఎక్కువ ఓవర్ యాంగ్రీ అయిపోవటం అనేది కొంచెం పక్కన పెట్టేసేయండి. సో అవన్నీ మేబీ మీరు లైఫ్లో మంచి బాండింగ్ ఏర్పడాలి, మేము చాలా బాగుండాలి, మా మధ్య అసలు ఇట్లాంటి గొడవలు రాకూడదు అనే థాట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలానే ఉండాలి అండి. సో వాళ్ళకి మీరు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. సో హెల్ప్ అని మాత్రమే కాదండి, అండ్ వాళ్ళని మీరు ఒక బాధ్యతగా తీసుకోవాలి అనమాట. తను తను నా 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 వైఫ్ లేకపోతే నా హస్బెండ్. సో సో తను నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు, తనకి నేను కాకపోతే ఎవరు చెప్పుకుంటారు, సో అనే ఒక థాట్ ఖచ్చితంగా ఉండాలి అనమాట. ఆ థాట్ లేకపోయినా కూడా చాలా కష్టం అనమాట. వీలైనంత వరకు మంచిగా స్మైల్తో ముందుకు వెళ్ళండి, అండ్ వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న విషయాలు హెల్ప్ చేస్తూ ఉండండి. సో తనకి అన్నీ మీరే అయ్యేలాగా ట్రీట్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోండి. మూడో మనిషికి దూరనివ్వమాకండి. ఎందుకంటే మూడో మనిషి మధ్యలో దూరితే చాలా ఇబ్బందులు అవుతాయి. అవి చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారేమో మేబీ. బట్ ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ఆ డిఫరెన్స్ ఏదొచ్చినా సరే మీ ఇద్దరే కూర్చోవాలి, మీ ఇద్దరే మాట్లాడుకోవాలి, మీ ఇద్దరే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో ఎవరిని దూరనివ్వద్దు. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే ఒక్కసారి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కూడా పరాయి వాళ్ళే అనమాట. పరాయి వాళ్ళంటే వాళ్ళు ఇంకా అక్కర్లేదు అని కాదు. మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటేనే అది బాగుంటుంది. ఫర్దర్గా మీరు చేసిన మిస్టేక్ మీకు తెలుస్తుంది. లేదా ఆ మిస్టేక్ గురించి మీరు మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ఇది మళ్ళీ మనకొద్దు, మనకి ఇది మంచి జరగట్లేదు, లేదా దీనివల్ల మనం ఇద్దరం కోప్పడాల్సి వస్తుంది, లేదా దీనివల్ల ఇద్దరం బాధపడాల్సి వస్తుంది అనేది మీరుగా మాట్లాడుకుంటే అది నెక్స్ట్ ఫర్దర్గా రిపీట్ అవ్వదు అనమాట. అది మూడో మనిషి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా రియలైజేషన్ మన నుంచే రావాలి, బయట ఎవరి నుంచో కాదు. ఇంకొకటి ఏంటి అంటే మాట్లాడేటప్పుడు కూడా మాటకి మాట చెప్పమాకండి. మాటకి మాట అంటే ఇప్పుడు రోజుల్లో ఎలా ఉంది అంటే అండ్ నేను ఎందుకు తగ్గాలి, సో నేను కూడా మాట్లాడతాను అని అనుకుంటారేమో. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే తను లేకుండా నువ్వు ఉండలేవు అనేది కూడా నీకు తెలియాలి కదా. తనతో లైఫ్ బాగుండాలనే కదా నీ ఎక్స్పెక్టేషన్. అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని డీల్ చేయండి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినండి, విన్న తర్వాత ఏదన్నా మాట్లాడండి. కొంతమంది వినిపించుకోరు, అసలు ఏం చెప్తున్నారో కూడా వినిపించుకోరు. కానీ బట్ వినడానికి ట్రై చేయండి. ఏదో వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు కదని మనం కూడా అనేద్దాము అంటే మాత్రం అది ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకా అస్తమానం మీరు ఇంకా గొడవలతోనే లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రతిదానికి రియాక్షన్ వద్దు. ఎక్కడ కొంచెం నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోండి. అప్పుడే మీ రిలేషన్ బాండింగ్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పుడప్పుడు మీ మ్యారీడ్ లైఫ్లో గొడవలు రాకుండా ఉండాలంటే సర్ప్రైజెస్ అనమాట. మీ వైఫ్కో ఎవరికైనా కావచ్చు, మీ హస్బెండ్కి మీరు ఇవ్వాలనుకున్నా కూడాను సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. అప్పుడప్పుడు ఏదన్నా తనకి ఏమి ఇష్టం అనేది తెలుసుకొని తనకి ఏదైనా మంచిగా సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయడం కావచ్చు, లేదా మాటల సందర్భంలో మీకు ఎప్పుడైనా ఏదైనా చెప్పే ఉంటారు వాళ్ళు, నాకు ఇదంటే చాలా ఇష్టం, లేదా నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అని. సో అలా సర్ప్రైజ్గా తీసుకెళ్ళటము, సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయడము, ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఒకరినొకరు అయితే సపోర్ట్ చేసుకోవాలి. అది చిన్నదో పెద్దదో పక్కన పెట్టేసేయండి. బట్ డెఫినెట్లీ అంటే మీకు ఏమి ఇష్టం, నేను ఇందాక చెప్పినట్లుగా అది పక్కన పెట్టేస్తే మీ గోల్స్, డ్రీమ్స్ ఏమైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు లైఫ్లో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు అది అచీవ్ చేయడానికి ఫర్దర్గా కొంచెం ఎలా ఉంటుంది అంటే ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. చెప్పినా అది అవుతుందో లేదో అని కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా నేను ఇది చెయ్యాలి అంటే నా హస్బెండ్ సైడ్ నుంచి నాకు సపోర్ట్ వస్తుందో లేదో అనే ఫియర్తో కావచ్చు, చెప్పలేకపోవచ్చు కొంతమంది. బట్ అది అర్థం చేసుకోండి. తనకి ఏదైనా ఒక విషయంలో సపోర్ట్ చేయండి. తను ఏదన్నా చేస్తానన్నప్పుడు ఎంకరేజ్ చేయండి. డిస్కరేజ్ మాత్రం చేయమాకండి. ఇది ఎందుకు నీకు, ఇది నీ వల్ల కాదు కదా అని అంటే మాటలు పక్కన పడేసేయండి. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్
చేసుకోకండి. ఎవరైనా సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉండాలి, సో ఎలా ఉంటే మా లైఫ్ బాగుంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి అనమాట. ఎవరు లేని లైఫ్కి గోల్డెన్ ట్రిక్స్ అయితే నేను చెప్పేశాను. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందా, ఎలా ఉంది అండ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీ వాల్యుబుల్ కామెంట్స్ నేను ఖచ్చితంగా చూస్తానండి. మీకు రిప్లై చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఫర్దర్గా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది, మీకు చాలా మంచిగా యూజ్ అవుతాయి నా వీడియోస్. అండ్ చూడండి.